విజయ్ యాంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా మనలో చాలామంది చూసే ఉంటారు. అందులో కోటీశ్వరుడు బిచ్చగాడిలా మారడం, చివరిలో కారులో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచే సన్నివేశాలు తెలిసినవే. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లో జరిగింది. ఓ యాచకుడు 3 భవనాలు 3 ఆటోలతో పాటు ఓ కారుకు యజమానిగా అధికారులు గుర్తించారు. కారుకు డ్రైవర్ను కూడా నియమించుకున్న ఆ వ్యక్తి తన పని ముగించుకొని కారులో ఇంటికి వెళ్తాడు. అసలు ఎవరా బిచ్చగాడు, ఎందుకలా మారాల్సి వచ్చింది, గతంలో ఏం చేసేవాడు అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. మంగీలాల్ అనే ఈ వ్యక్తి ప్రతిరోజు ఇందోర్ నగరంలో ఏదో ఒక చోట బిచ్చమెత్తుకుంటూ కనిపించేవారు. చక్రాలున్న చెక్క దిమ్మపై కూర్చొని కనిపించిన వాళ్లను యాచిస్తూ ఉండేవారు. అటుగా వెళ్లే బాటసారులు ఆ వికలాంగుడిపై జాలిపడి అతనికి భిక్షం ఇచ్చేవారు. ఇటీవల మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధాని అయిన ఇందోర్లో రోడ్లపై బిచ్చగాళ్లు కనిపించకుండా వారికి పునరావాసం కల్పించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. అందులో భాగంగా మంగీలాల్ ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వివరాలను ఆరా తీసిన అధికారులకు నోట మాట రాలేదు. ఎందుకంటే మంగీలాల్ ఓ లక్షాధికారి. కుష్ఠవ్యాధితో బాధపడుతున్న అతను ఏకంగా 3 మేడలకు అధిపతి, 3 ఆటోలతో పాటు ఒక డిజైర్ కారుకు యజమాని. అంతేకాదు, ఇందోర్ బులియన్ మార్కెట్లో డబ్బును సైతం ఈ యాచకుడు అప్పుగా ఇచ్చి ఆ వ్యాపారం ద్వారా ప్రతిరోజు మంచి వడ్డీ కూడా సంపాదిస్తున్నాడని తెలిసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. जिसमें एक मकान 3 मंजिला है। इसके अलावा इसके पास 3 ऑटो हैं जिनको ये भाड़े में देके रखा हुआ है, किराए से चलवाता है। इसकी स्वयं के पास एक डिजायर है, 4 व्हीलर गाड़ी है और इस गाड़ी से ये आता जाता है एवं ऐसे एरिया में जाके फिर लकड़ी की जो ट्राईसाइकिल टाइप की फिसलने वाली गाड़ी होती है उसमें जाके भिक्षावृत्ति करता है। इसने बताया कि लगभग ये 2021-22 से लगातार भिक्षावृत्ति कर रहा है और भिक्षावृत्ति करने के साथ साथ ये सराफा में लोगों को ब्याज से भी पैसा दिया है। इसका प्रतिदिन का कलेक्शन भी 1000-2000 रुपये हो जाता है जो कि ब्याज से आता है। साथ ही प्रतिदिन इसको 400-500 रुपये भिक्षावृत्ति में भी मिल जाते हैं। మంగీలాల్ భిక్షాటన ద్వారా లక్షలు కూడబెట్టారన్న అనుమానంతో ఆయన్ను విచారిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ వ్యక్తి ఆస్తుల గురించి స్థానిక యంత్రాంగం వివరాలను సేకరించిందని, అన్ని వాస్తవాలను పరిశీలించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా మెజిస్ట్రేట్ శివం వర్మ తెలిపారు. అయితే మంగీలాల్ ను మానవతా దృక్పథంతో చూడాలని ప్రవేశ్ అనే ఎన్జీఓ విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఆయన భిక్షాటన ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించారన్నది అబద్దమని ఆ సంస్థ అధ్యక్షురాలు రూపాలి జైన్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు మంగీలాల్ భవన మేస్త్రిగా పనిచేసేవాడని, కానీ కుష్ఠవ్యాధి కారణంగా తన చేయి వేళ్లు దెబ్బతినడంతో ఆ పనిని కొనసాగించలేకపోయాడని వివరించారు. సొంతంగా ఆటో కొని నడిపేందుకు యత్నించినా అది చేయలేకపోయారని రూపాలి తెలిపారు. సామాజిక కుటుంబ వివక్షను ఎదుర్కొంటూ మంగీలాల్ రాత్రిపూట భిక్షాటన చేయటం ప్రారంభించాడని ఆమె చెప్పారు.